హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ఒక మంచి ఇడ్లీ రెసిపీ అండి. ఇడ్లీని ఏం చూపిస్తారనుకుంటున్నారా? అలా అనుకున్నారంటే పొరపాటేనండి. ఎందుకంటే ఇందులో మినపప్పు యూజ్ చేయకుండానే ప్రిపేర్ చేసిన ఇడ్లీ. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి ఇక్కడ స్పెషల్. మినపిండి బదులు మనం ఇక్కడ సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసిన ఇడ్లీ. చాలా చాలా హెల్దీ అండి. అందులోనూ సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి అండి ఈ సగ్గుబియ్యం ఇడ్లీ. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ. రెసిపీ ఎలా తెలుసుకుందామా? చలో మరి కిచెన్కి. ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సగ్గుబియ్యం. చూసారు కదండి, నేను ఇక్కడ మీడియం సైజ్ ఉండేలాగా సగ్గుబియ్యం తీసుకున్నాను. అందులోనూ ఒక కప్పు తీసుకున్నాను. సో ఇక్కడ ఈ కప్పు వచ్చేసరికి నా మెజర్మెంట్ అనమాట. సో దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 కప్స్ వరకు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. అంటే 1:3 రేషియోలో. మామూలుగా అయితే మనం మినపప్పుతో ప్రిపేర్ చేసుకునే ఇడ్లీకి 1:2 రేషియోలో యూస్ చేస్తాము. కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది సగ్గుబియ్యం కాబట్టి కంపల్సరీగా ఒక కప్పుకి 3 కప్పుల వరకు రవ్వని యాడ్ చేయాలి. సో 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కంపల్సరీగా ఒక 5 to 6 అవర్స్ నానపెట్టుకోవాలండి. చక్కగా ఇడ్లీ రవ్వ నిండా నీళ్ళు పోసేసుకుని 2 నుంచి 3 సార్లు నీట్గా కడిగేసుకుని ఒక 5 అవర్స్ పాటు సైడ్కి పెట్టేసుకుందాం. అదేవిధంగా సగ్గుబియ్యం కూడా ఒకసారి కడిగేసుకుని దానికి కూడా ఒక 5 అవర్స్ సైడ్కి పెట్టేసుకుంటే ఈ రెండు మంచిగా నానిపోతాయి. ఇక్కడ సగ్గుబియ్యం మన మీడియం సైజులో ఉంది కాబట్టి కంపల్సరీగా 5 అవర్స్ పడుతుంది. అదే మనకి చిన్న సైజులో సగ్గుబియ్యం తీసుకుంటే ఒక 3 అవర్స్లోనే సరిపోతుందండి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా ఎక్కువసేపు నానపెట్టడం వల్ల ఇడ్లీ చాలా దూదిలాగా సాఫ్ట్గా అనిపిస్తాయి. సో 5 అవర్స్ తర్వాత చెక్ చేసి చూడండి, సగ్గుబియ్యాన్ని చెక్ చేస్తుంటే ఇట్లా పట్టుకుంటేనే ఊరి నలిగిపోతుంది. అంటే మనకి చాలా పర్ఫెక్ట్గా నానిపోయినాయి అన్నమాట. అదేవిధంగా ఇడ్లీ రవ్వ కూడా రెడీగా నానిపోయి ఉందండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ మొత్తాన్ని అవాయిడ్ చేసేసుకుని అంతా పిండుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా సగ్గుబియ్యం అయితే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో మనం వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసిన తర్వాతే మనకి మంచిగా మినపిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకుంటామండి. కొంచెం కొంచెంగా వాటర్ యూజ్ చేస్తూ ఉంటే ఫైనల్గా అయితే మనకి ఈ సగ్గుబియ్యం పిండి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా మెత్తగా అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను తీసుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని ఈ విధంగా పిండిగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, సగ్గుబియ్యం పిండి రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ రవ్వ విషయానికి వస్తే ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ సపరేట్ చేసుకుని గట్టిగా పిండేసుకుని సేమ్ ఈ పిండిలోకి వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. సో మనకి వాటర్ కావాలనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఏమీ యూజ్ చేయవసరం లేదండి. ఇలా కలిపేసుకున్న ఈ ఇడ్లీ పిండిని ఒక అరగంట పాటు సైడ్కి పెట్టేసుకుంటే అరగంట తర్వాత ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. ఇంకా అందులోకి సాల్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇడ్లీ ప్లేట్ల మీద పిండి వేసుకుంటే మనకి మీడియం కావాలా స్మాల్ కావాలా దాన్ని బట్టి ఇడ్లీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టీమ్ మీద మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కడ యూజ్ చేయం కాబట్టి ఇడ్లీ చాలా చాలా హెల్దీ. అందులోనూ సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ వచ్చేసరికి ఇంకా హెల్దీ అండి. టేస్ట్ వైజ్ అయితే మాత్రం సూపర్లే అండి. మా ఇంట్లో వాళ్ళు వీటిని అసలు కనిపెట్టలేకపోయారనమాట, ఇవి ఏ పిండితో చేసిన ఇడ్లీ అనేది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇడ్లీ అంటే ఇష్టపడాల్సిందేనండి. ఇడ్లీ చాలా హెల్దీ. అందుకనే ఈవెన్ పేషెంట్లకు కూడా ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా పిండి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలండి. స్టీమ్ మీద మన సగ్గుబియ్యం ఇడ్లీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతాయి. ఇడ్లీ రెడీ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకుంటున్నాం. ఇందులోకి ఇంకా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా స్పైసీ కోసం 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాం. మన తెలుగు వాళ్ళకి చట్నీ అయినా సరే కూర అయినా సరే కాస్త స్పైసీగా ఉండాలి కాబట్టి మన స్పైసీ లెవెల్స్ తగ్గేటట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం నేను ఇందులోకి కొబ్బరి ముక్కలు వేయట్లేదండి. ఇదిగో ఉల్లిపాయని కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయని వేయడం వల్ల చట్నీకి వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ మొత్తం మనకి ఉల్లిపాయలోనే ఉంటుంది. సో ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు మాడనివ్వకూడదండి, మాడితే ఫ్లేవర్ మారిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్లోనే ఇవి చాలా వరకు కూల్ అయిపోతాయండి. కూల్ అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో కూల్ అయ్యేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాం చట్నీకి. సో తాలింపు కోసం కాస్త ఆయిల్ వేసుకుని అందులోకి జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసుకుని కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చట్నీకి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇది చల్లారేలోపు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. సో చట్నీ విషయానికి వస్తే మనకి ప్రిపేర్ చేసుకున్న వేరుశనగ పప్పు ఇవి కూడా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వాటికి అవసరం అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ని కూడా వేసుకుంటూ చట్నీ ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంకా ఈ చట్నీలోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక చింతపండు రెబ్బను వేస్తున్నాను. అదేవిధంగా టేస్ట్కి సరిపడేంత సాల్టు, తర్వాత 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం జీలకర్రని వేసుకుంటే మనకి చట్నీకి మంచి అరోమా రిలీజ్ అవుతుందండి. చాలా మంచి స్మెల్తో చట్నీ తినాలనిపిస్తుంది. ఇడ్లీ కన్నా చట్నీకే ఫిదా అయిపోతారనుకోండి. సో ఫైనల్గా అయితే మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తాలింపులో వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే మన ఇడ్లీ కావాల్సిన చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ రెడీగానే ఉంది. మరి ఇడ్లీ పరిస్థితి ఏమంటారు? 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఇంకా అవి స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేస్తే ఒక్కసారి స్టీమ్ పోయిన తర్వాత చెక్ చేయండి. చూసారు కదండి, ఫైనల్గా అయితే మనకి సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసిన ఇడ్లీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఈ ఇడ్లీని సర్వ్ చేస్తే తిన్నోళ్ళకి తిన్నంత ఆరోగ్యం అండి. అంత హెల్దీ అనమాట ఈ ఇడ్లీ. అందులోనూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమండి, మీరు కూడా ఈసారి మినపప్పుకి బదులు సగ్గుబియ్యంతో ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా తెలుస్తుంది వేరియేషన్లో ఉన్న తేడా ఏంటనేది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.